ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తున్న ఏవి సర్వే డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది ఈరోజు ఈ శిక్షణకు హాజరవుతున్న వుడ్-బి లైసెన్స్ సర్వేయర్స్ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 4వ తేదీన భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ చట్టంలో ఒక ముఖ్య అంశం ఏంటంటే ప్రతి భూకంపానికి కూడా ఒక ఉదాహరణ ఇచ్చే విధంగా, ప్రతి భూకంపానికి కూడా ఒక మ్యాప్ తయారు చేసే విధంగా చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇది ఎందుకు చేశారంటే మన క్షేత్రస్థాయిలో జనరల్లీ కొన్ని సమస్యలు మనం చూస్తూ ఉంటాము. మనకు సర్వే నెంబర్ బయట బౌండరీ మ్యాప్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి. కానీ ఆ సర్వే నెంబర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సక్సెషన్స్ జరిగి, మ్యూటేషన్స్ జరిగి చిన్న సబ్ డివిజన్స్ అయి ఉన్నాయి. మరి ఆ సబ్ డివిజన్ మ్యాప్స్ ఎక్కడ కూడా మనకు లేవు. కాబట్టి ఎప్పుడు సరిహద్దుల మధ్య తెలియక కొన్ని గొడవలైనా కొట్లాటలైనా రైతులు అప్లై చేసుకున్నా కూడా మనం వారికి ఆ లోపల సబ్ డివిజన్ ఎక్కడుంది, వారి భూమి ఎక్కడుందని చూపించలేని పరిస్థితి ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రతి భూ కమతానికి అంటే ఎవ్రీ ల్యాండ్ పార్సల్ కి కూడా ఒక మ్యాప్ అనేది తయారు చేసుకోవాలి. కొత్త పాస్బుక్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ ల్యాండ్ మ్యాప్ కూడా జత చేర్చి రైతులకు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో భూభారతి చట్టంలోనే ఈ ప్రొవిజన్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. భూభారతి రూల్స్ లో కూడా దీనికి సంబంధించి రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. మరి ఇంకా ఎన్నో మనకు రిజిస్ట్రేషన్స్ జరుగుతుంటాయి, మ్యూటేషన్స్ జరుగుతుంటాయి. మరి వీటన్నిటికీ కూడా మనం మ్యాప్స్ తయారు చేయాలంటే సర్వే డిపార్ట్మెంట్ అన్నది ఫర్దర్ గా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ సర్వేయర్స్ కి మనం తీసుకొని ఈ కార్యక్రమం మనము ఈరోజు చేసుకుంటున్నాము. మొత్తం మన జిల్లాలో 298 మంది లైసెన్స్ సర్వేయర్స్ అప్లై చేసుకోవడం జరిగింది. నేడు 166 క్యాండిడేట్స్ కి ఫస్ట్ స్పెల్ లో ఈరోజు ఈ 50 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం ప్రారంభించుకుంటున్నాము. రెండవ స్పెల్ లో మిగతా 132 మందికి కూడా మనము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఎంతో ముఖ్యమైన పని అన్నది మీకు అప్పచెప్పడం జరుగుతుంది. అంటే సర్వే మ్యాప్స్ అన్నది తయారు చేయడం. సో మీరు ఏవైతే సర్వే మ్యాప్స్ తయారు చేస్తారో వాటిని మండల సర్వేయర్ ఆథరైజ్ చేసి అథెంటిక్ మ్యాప్ అన్నది గుర్తించి దాని తర్వాతనే మనము పట్టదారు పాస్బుక్ లో ఆ మ్యాప్స్ అన్నవి పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ సర్వే ట్రైనింగ్ ని చాలా సీరియస్ గా తీసుకొని ఈ 50 రోజులు కూడా సర్వే డిపార్ట్మెంట్ లో ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్